నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. గురువుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలను గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు ఒక సందేహం. నిత్య దీపారాధన ఎలా చేయాలి? అందరికీ ఉండే డౌట్ ఏందంటే ఆ దీపారాధనలో ఎన్ని వత్తులేయాలి అనేది తెలియజేయండి గురు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. ఇది మీ జీవితాలకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి 100-200 వీడియోస్ చేసినా మనకు బుద్ధి జ్ఞానాలు ఉండవు కదా, పట్టించుకోం. మన దిక్కుమాలిన దినచర్యలు మనకు చేతనేంటి చేస్తూ ఉంటాం, దరిద్రాన్ని కొని తెచ్చుకుంటాం. కొంత పెద్దవాళ్ళు అంటుంటారు దారిపోయి దరిద్రం మొత్తం వారు తెచ్చుకున్నాడు అని చెప్పి. ఇటువంటి విషయాలు జాగ్రత్తగా కనుక అర్థం చేసుకుని ఆచరించకపోతే దారిన కాదు, ఉన్న దరిద్రాన్ని మొత్తం నీ ఇంట్లో తెచ్చుకున్నట్టే. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆచరిస్తే జీవితం బాగుపడుతుంది. ఇది విషయం. దీపారాధనలోనమ్మా మనకు దైవికం తాంత్రికం రెండు ఉంటాయి. దైవిక విధానంలో ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె మాత్రమే వాడాలి. కొంతమంది అతి తెలివితేటలు ఎక్కువయ్యి కొబ్బరి నూనె కూడా వాడుతూ ఉంటారు. విప్ప నూనె, వేప నూనె ఇటువంటివన్నీ వాడుతూ ఉంటారు. అవన్నీ కూడా తాంత్రిక ప్రక్రియలకి మాత్రమే వాడాలి. ఇంట్లో నిత్యము చేసేటువంటి వాటికి ఆవు నెయ్యి అథవా నువ్వుల నూనె, ఈ రెండు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతే. ఇది నేను చెప్పలా, మా నాన్నగారు చెప్పలా, మా తాతగారు, మా ముత్తాతగారు, నా 7 తరాల నుంచి ఎవరు కూడా చెప్పలా. ఋషి ప్రోక్తం అంటే లక్షల సంవత్సరాల క్రితం ఋషులు ఈ యొక్క మనకు ప్రతి ఒక్కటి కూడా అనుసంధానంలో కావాలి అని చెప్పి ఎన్నో విషయాలు రాసి మనకు తాళపత్ర నిధుల్లో అందించారు. అక్కడి నుంచి వచ్చినటువంటి చరిత్రలో దీపారాధన గురించి వివరించి ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం అని ప్రత్యేకంగా చెప్పి ఉంది. అంటే 3 ఒత్తులు గృహంలో వెలిగించాలి. ఎందువల్ల వెలిగించాలి? గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ. మన గృహమే మనకు 3 లోకాలతో సమానం. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు. కనుక నేను నా శరీరంలో ఏముంది? ఏం లేదు. ఆత్మ. ఆత్మలో అంతరాత్మ. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఆ 3 జ్యోతులు కూడా తూర్పు వైపుకి ఉండేటట్టుగా పెట్టుకొని మనం ఆరాధన చేసుకోవాలి. ఇందులో కొంతమందికి పనికి మాలినటువంటి ఆలోచనలు. అగ్గిపుల్లతో వెలిగించాలా, లేదంటే అగరబత్తి వెలిగించాలా, ఇంకొక దీపారాధన వెలిగించాలా? నాకు ఇటువంటి ప్రశ్నలకి సవ్యంగా ఉన్నట్టుగా చెప్పడం నాకు చేతవదు. ఎందువలన? అగ్గిపుల్ల పెట్టి వెలిగించిద్దని చాలా మంది అంటుంటారు కదా. అగ్గిపుల్ల వెలిగించి ఆ మంటను ఇలా పట్టుకుంటారా? ఎందుకని? అంటే అగరబత్తి వెలిగిస్తే కాలదా? మరి ఆ మంటికి తేడా ఏంటుంది తెలుసుకుందాం. అగ్గిపుల్ల వెలిగిస్తే అది కాలదు, మనకు చేతితో పట్టుకుంటే మనకు మంట అంటదంటే అది పనికిరాదు. మరి అగ్గిపుల్ల వెలిగించినా అంటుకుంటుంది చెయ్యి, అగరబత్తి వెలిగించినా చెయ్యి అంటుకుంటుంది, ఇంకొక వత్తి వెలిగించినా చెయ్యి అంటుకుంటుంది. మరి అగ్నిలో ఎక్కడ తేడా ఉంది? నీ బుద్ధిలో తేడా ఉంది, నీ ఆలోచనలో తేడా ఉంది. నీ ఆలోచనలో నీ బుద్ధిని నువ్వు మార్చుకోకుండా త్రేతాగ్నిని నేను పెట్టేస్తా అంటాను. అంటే అగ్గిపుల్ల వెలిగించి అగ్గిపుల్లతో అగరబత్తి వెలిగించి అగరబత్తితో దీపం వెలిగిస్తున్నావు. అంటే త్రేతా 3 అగ్నిలు వచ్చినాయిగా. కుటుంబ నాశనానికి మూలం కదా అది. ఒక ఇంట్లో 2 పొయ్యిలు పెట్టద్దంటారుగా. అంటే అన్నదమ్ములు కావచ్చు, ఏదైనా ఉన్నప్పుడు ఒకే వంట చేయాలని అంటారు. 3 పొయ్యిలు పెట్టద్దని అంటూ ఉంటారు. 3 పొయ్యిలు కాదమ్మా అక్కడ విషయం. ఇది త్రేతాగ్నులు అంటే ఇది వెలిగించి అది వెలిగించి అది వెలిగిస్తా. ఈ రెండిట్లో ఏ అగ్ని అపవిత్రమైంది? అగ్గిపుల్లతో అపవిత్రమే. ఆ మంటేగా అగరవత్తులకు ఉంటుంది, అది పవిత్రమైందా? మరి అగరవత్తులకు కూడా ఈ కెమికల్స్ లేకుండా తెలియదుగా, మరి అది పవిత్రమైందా? మరి ఏంటమ్మా నువ్వు అపవిత్రంగా ఎందుకు చూడగలుగుతున్నావు దీపారాధన ఒత్తిని, దీపారాధన వెలిగించేటువంటి అగ్నిని? అగ్ని చెత్త కాల్సిన మంటే. శవదహనం అంటారు, అంటే మనిషి చనిపోయిన తర్వాత చితి పెడతారు, అది మంటే. కొంప కాలిన మంటే, చెట్టు తగలబడ్డా మంటే, ఏదైనా మంటే. దానికి ఎక్కడా కూడా లోపం లేదుగా.
అగ్నికి ఎప్పుడు కూడా అశుచి లేదమ్మా. ఉమ్. అగ్నికి శుచి లేదు. అశుచి లేదు. అశుచి లేదు. అగ్నిశుచి వ్రతతమశుచి విప్రహ అంటారు. ఉమ్. అగ్నికి అంటే మంటకి ఎప్పుడు అశుచి లేదు. ఉమ్. మరి ఆ అశుచి లేదంటే ఎప్పుడు శుభ్రమైందిగా. అటువంటి అగ్నిహోత్రాన్ని నువ్వు అగ్గిపూల వెలిగించినది ఇది కాదు అని ఎందుకంటున్నావు? కర్మ ప్రారంధము వినాశకాలే విపరీత బుద్ధి తగలబడ్డాయి కాబట్టి, నీ బుద్ధి అలాగే తగలబడింది కాబట్టి నువ్వు ఎంత చేసుకున్నా మన బ్రతుకులు మారకుండా అలానే తగలబడుతున్నాయి. ఉమ్. దాన్ని మనం మార్చుకోవాలి. అవును. దేన్ని మార్చాలి? మన బుద్ధిని మార్చాలి. అది మన ఆలోచన. ఉమ్. మన ఆలోచన విధానాన్ని అనుసరించే మన జీవితం ఉంటుంది. ఉమ్. నువ్వు ఎప్పుడైతే కనుక ఒక అగ్నిహోత్రానమే అది పనికి రాదు అనుకున్నా ఉంటే ఉమ్. నువ్వు దేనికి పనికి వస్తావు? మనం దేనికి పనికి వస్తాం? దేనికి? మనం పనికొస్తున్నాం దేనికైనా అంటే మనం పనికొస్తాము, చాలా గొప్ప వాళ్ళు, అగ్నిహోత్రం పనికిరాదు. ఇటువంటివి ఎప్పుడైతే మన మెదడులో ఉంటాయో అమ్మ మన జీవితం ఎదగదు. ప్రతి దానికి ఎక్కడో అక్కడ మనం నెగిటివ్ మాత్రమే ఉమ్. వెతుకుతూ ఉంటాం. పాజిటివ్ మనకి ఎక్కడ మనకల్లా కనిపించదు. కనిపించిందంటే అది పాజిటివ్ కాదు మన ఫీలింగ్. అవును గురువుగారు. కాబట్టి ఈ దీపారాధన విషయంలో ఇంట్లో చేసుకునేటువంటిది ఉమ్. చాలామందికి ఇంటికి వివాహం అయిన తర్వాత కొత్త కోడలు రాగానే ఉమ్. ఆ పక్షికి మాయరోగం వస్తుంది వెంటనే. ఉమ్. ఎవరికి? అత్తకు. నవ్వు కాదమ్మా. ఎందువల్ల అంటే కోడలు రాగానే ఆమె చేతి దీపారాధన చేయండి, ఆమె మంచం మీద కూర్చొని ఉమ్. కోడలు చేతి దీపారాధన చేయండి అంటే ఇంటికి దీపం ఇల్లాలి కదా. నీ పిండాకోడు ఇంటికి దీపం ఇల్లాలి, ఇంట్లో దీపం ఇల్లాలి కాదు. అవును గురువుగారు. ఇంట్లో దీపం ఇల్లాలి పెట్టాలంటారు. ఇంట్లో దీపం ఇల్లాలి పెట్టడం ఏంటి? ఏ ప్రమాణంలో ఉంది అసలు? ఇంటికి దీపం, ఆ ఇంటికి వెలుతురు ఇచ్చేది. ఆ బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళకి దీపం అంటే ఏంటి? నా తర్వాత నా సంతానం, అవును. నా అవును. కుటుంబాన్ని వృద్ధి తీసుకొచ్చేది. ఎక్కడి నుంచో నా ఇంటికి వచ్చి నా ఇంటి దీపం అంటే నా వంశాన్ని వృద్ధి చేస్తుంది. అవును గురువు. అది ఇంటికి దీపం అంటే. అవును గురువు. ఇంటికి దీపం అంటే ఇంట్లో దీపం పెట్టాలి రోజు. ఇదా ఈ జ్ఞానం ఉంటుందండి మనకు? పొద్దున్నే లేవంగానే అమ్మాయి కాస్త దీపం వెలిగించమ్మా అంటారు. ఆ రోజు వరకు ఒంట్లో బాగానే ఉంటుంది. ఆ అమ్మాయి రాగానే లేని పాద చిటికిన వెళ్ళించి శిరస్సు వరకు అన్ని రోగాలు అప్పుడే వస్తాయి. ఏమ్మా చేతులు నొప్పులు వస్తున్నాయమ్మా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయమ్మా నాకు అనిపిస్తుంది. ఎందుకు కాదు కుటుంబాలు కూలిపోయేది? అవును గురువుగారు. నీకు నీ బాధ్యత నువ్వు చూపించాలి. చూపించాలి బాధ్యత. అవును. నీ బాధ్యత నువ్వు చూపించగలిగితే అత్తగారుగా నువ్వు ఒకప్పుడు ఆ కొంపలోకి వచ్చిందనివేగా. అప్పుడు నువ్వు ఎలా భయపడి ఉంటావు, అలాగే ఇవాళ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి భయపడుతుందిగా. అవును. నువ్వు చూపించాలి. దీపారాధన చేయంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక విధానం ఉంటుంది. అవును గురువుగారు. ఇక్కడ వీళ్ళు 2 ఒత్తులు వేస్తారా, 1 ఒత్తి వేస్తారా, 3 మీ ఆచారాలు తెలిసావు కదా. అవును. నువ్వు చెప్పగలగాలి. అసలు ఆవిడ పెట్టాల్సిన అవసరం ఏంటి? దీపారాధన మగవాడు చేయాలి. ఆడవాళ్ళకి దీపారాధన సంబంధం ఏంటమ్మా? ఉమ్. మగవాళ్ళు దీపారాధన చేయాలి, ఆడవాళ్ళకి దీపారాధన సంబంధం ఏంటి? దీనికి సమాధానాలు లేవు. లేవు గురువు. ఇంట్లో చేసేటువంటి ఆరాధనకి సూర్యోదయాత్ పూర్వం ఆ మగవాడు లేచి దీపారాధన చేయాలి. ఉమ్. కాకపోతే అతను వచ్చి దీపారాధన చేసే సమయానికి ఆవిడ స్నానం చేసి ఉండాలి అంతే. ఉమ్. ఆవిడ వచ్చి దీపారాధన చేయాల్సిన అవసరం లేదు, ఆవిడకి సంబంధం లేదు. ఓకే గురువు. కానీ ఇంటికి దీపం ఇల్లాలు అంటే, ఇంటికి దీపం ఇల్లాలంటే నా ఒక్క జ్యోతి, ఈ కుటుంబం అనేటువంటి దీపాన్ని వృద్ధి చెందించాలి. దానికోసం ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టింది. అంతేగాని ఉమ్. ఇంటిని నిప్పంటించి కొంప నిప్పి పెట్టడానికి కాదు కదండి. అవును గురువుగారు. ఇవి తెలుసుకోవాలి మనం జాగ్రత్తగా. ఇవి తెలుసుకోకుండా అది చేయండి ఇచ్చేయండి, ఎవ్వరికి వారు ఉమ్. ధర్మ సంపన్నులు అయిపోతున్నారు. అవును గురువుగారు. ఇందులో మహాభారతంలో ప్రజ్వలిత అగ్ని శిఖాస దృశ్య సమానమైనటువంటి మార్కండేయ మహర్షి వారు చెప్తారు, ఉమ్. జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు వీధి వెంబడి బ్రహ్మోపదేశం చేయడానికి తిరుగుతూ ఉంటారంటే ఇప్పుడు నాకు కనిపిస్తున్నారు వాళ్ళే. ఉమ్. అంటే విషయ పరిజ్ఞానం లేదు, ఉమ్. ఏం చేయాలో తెలియదు, ఎందుకు చేయాలో తెలియదు, ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అసలు వాళ్ళు ఏంటో వాళ్ళ విషయం తెలియదు. తెలియదు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇట్లా కూర్చొని మైకుల ముందు కూర్చొని నోటికి ఏదొస్తే అది చెప్పడం, అది విని తత్మా వాళ్ళు కనీసం ఏంటిది నిజం కాదు కదా, నా చిన్నప్పటి నుంచి నేను ఇట్లా చూడలేదు కదా, ఇటువంటి మాటలు వినలేదు కదా, ఇప్పుడు ఎలా వింటున్నా అనే ఆ జ్ఞానం లేకుండా చూస్తారు. గొర్రె పిల్లలాగా వాళ్ళ చుట్టూ తిరగడం నాశనం. అవును గురువుగారు. కాబట్టి ఉమ్. దీపారాధన విధానం అనేటువంటిది మగవాడికి సంబంధించింది, ఉమ్. ఆ ఇంటి ఇల్లాలకు సంబంధించింది కాదు. 3 ఒత్తులతో చక్కగా ఆవు నెయ్యి నువ్వుల నూనె వేసి అతను కనుక వెలిగించుకోగలిగితే అతని జీవితం వృద్ధి చెందుతుంది. అతను బాగుంటేనే ఇల్లాలు బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది. ఓకే. అదమ్మ పరిస్థితి. ధన్యవాదాలు గురువు గారు, చాలా చక్కగా వివరించినందుకు.